ఈ బుడ్డనికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అన్నాని స్మోకింగ్ చేస్తూ కూడా బాడీ పెంచొచ్చా, మజిల్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేయవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఒక చిన్న గ్లిచ్ ఉంది. అదేంటిదంటే, మనం ఎప్పుడైతే స్మోకింగ్ చేస్తూ ఉంటామో మన ఎండ్యూరెన్స్ కానీ, మన ఎఫిషియన్సీ కానీ, అండ్ ఆల్సో మన స్ట్రెంగ్త్ కానీ, అండ్ ఆల్సో మన ఆక్సిజన్ సప్లై టు అవర్ మజిల్స్ కానీ ప్రతి ఒక్కటి డిప్ అవుతూ వస్తుంది. మన బాడీ స్మోకింగ్ చేస్తూ కూడా మజిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తుంది, చేయదని కాదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ బాడీకి తగ్గ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో యూ కెన్ నాట్ ఈవెన్ రీచ్ ద పొటెన్షియల్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోవాలి. స్మోకింగ్ చేస్తూ కూడా మజిల్ బిల్డ్ చేయొచ్చా అని క్వశ్చన్ కాకుండా, స్మోకింగ్ని ఎలా క్విట్ చేస్తూ మన బాడీని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి థింక్ చేయండి. స్లోగా స్మోకింగ్ని క్విట్ చేస్తూ ఉండండి. మీ ఎండ్యూరెన్స్ లెవెల్స్లో మీరే చేంజెస్ చూస్తారు, మీ స్ట్రెంత్ లెవెల్స్లో మీరే చేంజెస్ చూస్తారు, మీ స్లీప్ ప్యాటర్న్స్లో కూడా మీరే చేంజెస్ చూస్తారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ బాడీలో మజిల్ పర్సెంటేజ్ కానీ ఫ్యాట్ డ్రాప్ అనేది మంచిగా తిరిగి మంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంత కష్టపడినా సరే స్మోకింగ్ క్విట్ చేయలేకపోతున్నా, ఆల్కహాల్ క్విట్ చేయలేకపోతున్నాను, కానీ నేను ట్రాన్స్ఫార్మ్ కావాలి అనుకుంటే, మీకు ఇప్పుడు కావాల్సింది ఒక మోటివేషన్ రీల్ కాదు, మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ కోచింగ్ సిస్టమ్, ఒక స్ట్రాటజీ. స్మోకింగ్ ఎలా స్లోగా క్విట్ చేయాలి, ఆల్కహాల్ ని స్లోగా ఎలాగ రిడ్యూస్ చేయగలిగి, అండ్ సైమల్టేనియస్లీ మజిల్ పర్సెంటేజ్ ని అండ్ ఫ్యాట్ లాస్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ ఎలాగ అవ్వాలి అని చెప్పేసి. సో నాకు డిఎం చేయండి, మనం 1-on-1 కాల్లో కనెక్ట్ అవుదాం అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అవుదాం.